వెల్కమ్ బ్యాక్. జైట్లీ పద్దు సామాన్యుడి మీద వడ్డించిన భారాలేంటి? ఎవరి జేబుల్లోంచి డబ్బులు నొక్కేయబోతున్నారు? ఎవరి జేబులు కాస్తంత నింపనున్నారు? ఈసారి ఊరించి ఉస్సూరు మనిపించిన జైట్లీ చిట్టా పద్దులో ధరలు పెరిగే వస్తువులేంటి? ధరాభారం తగ్గే సరుకులేంటి? ఎవరి మీద కనికరం చూపించారు? వేటిపై కన్నెర్ర చేశారు? బడ్జెట్ అంటే సామాన్యుడికి ముందుగా గుర్తొచ్చేది ఆదాయ పన్ను. కానీ దేశంలో ఇలా పన్నులు చెల్లించే వేతన జీవులు కేవలం 6% అటూ ఇటూగా ఉన్నారు. కాబట్టి వీరి నుంచి వచ్చే ప్రత్యక్ష ఆదాయం చాలా తక్కువగా ఉంటుంది. అందుకే ఈసారి జైట్లీ కాస్త మిగిలిన పరోక్ష పన్నుల మీదే దృష్టి సారించారు. మనం కొనే చాలా రకాల వస్తువుల మీద నేరుగా కేంద్ర ప్రభుత్వానికి ట్యాక్స్ వెళ్తుంది. అలాంటి వస్తువుల మీద పన్ను భారం పెంచితే ప్రభుత్వానికి భారీగా ఆదాయం వచ్చినట్టే. ఈ లెక్కన ఈసారి బడ్జెట్ ప్రభావంతో ధరలు పెరిగే వస్తువులు చాలానే ఉన్నాయి. ముఖ్యంగా సంపన్నుల మీద భారం పెంచేలానే బడ్జెట్ పెంపుదలలు ఉన్నాయి. ఈ ఏడాది నుంచి ఏసీలు, టీవీలు మరింత ప్రియం కానున్నాయి. ఇక బ్రాండెడ్ దుస్తులు కూడా అదే రీతిలో ధరలు పెరగనున్నాయి. ఓవరాల్ గా ధరలు తగ్గాలనే ప్రతి ఒక్కరు కోరుకుంటామండి. ఎందుకంటే మాకు వస్తున్న ఆదాయం తక్కువ ఉన్న దాని ప్రకారం ధరలు అంత ఎక్కువ బ్యాలెన్సింగ్ సరిగా లేదు. ఆదాయం వస్తున్నంత కన్నా ధరలు ఎక్కువగా ఉన్నాయి. సో అందుకని ధరలు ఆటోమేటిక్గా తగ్గాయి అనుకోండి, మాకున్న ఆదాయంలో మేము సరిగ్గా మేనేజ్ చేసుకోగలుగుతాం. ఇక లెన్స్ కెమెరాలు, డిజిటల్ కెమెరాల మీద సుంకాలు పెంచారు. వీటితో పాటు వినియోగం పెరుగుతూ వస్తున్న కంప్యూటర్లు, బ్రాండెడ్ ల్యాప్టాప్ల మీద పన్ను భారం పెంచడంతో వాటి ధరలు కూడా పెరిగే అవకాశం ఉంది. ఈ రెండే కాదు, దాదాపుగా ఎలక్ట్రానిక్ వస్తువులన్నింటి ధరలు పెరగబోతున్నాయి. నిత్యావసరాల జోలికి పెద్దగా వెళ్లని కేంద్ర ఆర్థిక శాఖ మంత్రులు మందుబాబుల మీద కాస్తంత కన్నెర చేశారు. వద్దన్నా వినియోగముండే మద్యం, సిగరెట్ల మీద కొరడా చలిపించారు. ఇక సామాన్యుడితో పాటు సంపన్నుడికి అత్యవసరంగా మారిన బంగారం మీద భారం మోపారు. దీంతో రాబోయే రోజుల్లో బంగారం రేటు మరింతగా పెరిగే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఇక దేశవ్యాప్తంగా 100 కోట్లకు పైగా మొబైల్ హ్యాండ్సెట్లు ఉన్నాయి. ఇక వాటి అమ్మకాలు కూడా ఏటేటా పెరుగుతున్నాయి. దీంతో మొబైల్స్ మీద కాస్తంత పన్నుల భారం పెంచారు. ఒక్క మొబైల్సే కాదు, టెలికమ్యూనికేషన్ విస్తరణ చూసి వాటిపైన పన్నులు పెంచారు. ఇకపై ఫోన్ కాల్స్ మీద వేసే ఛార్జీలు కూడా అదే స్థాయిలో పెరగబోతున్నాయి. ఈ బడ్జెట్లో సామాన్యుడికి సినిమా చూపించారు జైట్లీ. సినిమాల మీద కేంద్ర పన్నులు పెంచడంతో వినోదం కూడా కాస్తంత రేటు పెరగనుంది. ఒక్క సినిమాలే కాదు, మాల్స్ లో ఎంటర్టైన్మెంట్ కూడా ఇక నుంచి పెరగనుంది. వీటితో పాటు వ్యాపారాత్మక ధోరణిలో రబ్బర్ ధరలు కూడా పెంచారు. కానీ మాకు ఫస్ట్ ట్యాక్స్ కట్ చేసే మాకు సాలరీ వస్తుంది. సో అందుకనే ఫస్ట్ మాకు ట్యాక్స్ ఎగ్జంప్షన్ ఎక్కువ కావాలి. అది కాకుండా ఎలక్ట్రానిక్ గూడ్స్ పైన కొంచెం అంటే ట్యాక్స్ అట్లాంటిది ఇంపోర్ట్ ట్యాక్స్ ఏదన్నా ఉంటే అది తగ్గిస్తే, ల్యాప్టాప్స్ మీద కానివ్వండి లేకపోతే కంప్యూటర్ డెస్క్టాప్ పైన కానివ్వండి కొంచెం ట్యాక్స్ తగ్గిస్తే. దేశంలో ఆర్థిక ప్రగతి కారణంగా గడిచిన కొన్నేళ్లలో మధ్యతరగతి ప్రజల్లో ఎక్కువ శాతం ఉన్నత మధ్యతరగతిగా ఎదిగారు. ఈ అప్పర్ మిడిల్ క్లాస్ తో పాటు లగ్జరీ జీవితాన్ని అనుభవించే సంపన్నుల మీద కొన్ని భారాలు మోపారు. టూరిజం, హోటల్స్ వంటి రంగాల మీద కాస్తంత సుంకాల భారాన్ని మోపడంతో ఇకపై వీటిని వినియోగించుకోవాలంటే కాస్తంత ఎక్కువ ఖర్చు పెట్టాల్సిందే. ఇక వినియోగం కోసం బ్రాండెడ్ విదేశీ వస్తువుల్ని దిగుమతి చేసుకున్నా అదనపు భారం తప్పదు. అంటే ఇకపై విదేశీ వస్తువులు మరింత ప్రియం కానున్నాయన్నమాట. ఇది మొత్తం ఎకనామీకి పాజిటివ్ బడ్జెట్. మీన్స్ మార్జినలైజ్ కమ్యూనిటీకి గ్యాస్ కనెక్షన్ 1.2 crores గ్యాస్ కనెక్షన్ ఇచ్చింది. ఇది చాలా పెద్ద ఇష్యూ. 3 సంవత్సరానికి 5 crores గ్యాస్ కనెక్షన్. సో పోవర్టీ లైన్, ఇది సోషల్ సెక్టర్లో బాగా హౌసింగ్ స్కీమ్స్లో బాగా డైరెక్షన్లో ఎగ్జంప్షన్ ఇచ్చింది ట్యాక్స్ బెనిఫిట్ స్మాల్ హౌసెస్ ప్రాజెక్టులో. దేశీయంగా పెరుగుతున్న లగ్జరీ కార్ల వినియోగం నుంచి మరింత ఆదాయం రప్పించుకునేలా విదేశీ కార్ల నుంచి కూడా అదే స్థాయిలో అదనపు భారం మోపారు. అంటే ఆడి, బెంజ్, రోల్స్ రాయిస్ వంటి లగ్జరీ కార్లన్నీ మరింత రేటు పెంచుకుని తమ టీవీ చాటబోతున్నాయి. ఇక వీటితో పాటు కార్పొరేట్ ట్రీట్మెంట్ మీద ఓ చెయ్యేశారు అరుణ్ జైట్లీ. ఇకపై సాధారణ రోగాలకు కూడా కార్పొరేట్ వైద్యం చేయించుకోవాలనుకుంటే ఇప్పటి వరకు అవుతున్న బిల్లు కన్నా కాస్తంత ఎక్కువ భారం మోయాల్సిందే. యాక్చువల్గా కార్ అనేది మధ్యతరగతి కళ అండి. సో కానీ యాక్చువల్గా ఏంటంటే కార్ మీద ట్యాక్సెస్ ఏవైతే ఉన్నాయో తగ్గిస్తే కనుక సో ప్రతి ఒక్కరు కార్ కొనుక్కోగలరని నా అభిప్రాయం. ఎందుకంటే ట్యాక్సెస్ ఎప్పుడైతే కొంచెం తగ్గుతాయో వెహికల్ అనేది కంపల్సరీ ఫ్రమ్ కంపెనీ నుంచి కూడా మనకి డైరెక్ట్ ఏదైతే ఉంటుందో సో ఆ వాల్యూతో వస్తాయి కాబట్టి సో ఈజీగా మిడిల్ క్లాస్ పీపుల్ కొనుక్కునే అవకాశాలు ఎక్కువ ఉంటాయి. మొత్తంగా కొన్ని రంగాల మీద మాత్రం జైట్లీ కాస్తంత కరుణ చూపించారు. కిడ్నీ సమస్యలతో బాధపడుతున్న వారికి ఈ బడ్జెట్లో కొంత ఊరటనిచ్చారు. ఇప్పటి వరకు తలకు మించిన ప్రయాసగా మారిన డయాలసిస్ ఎక్విప్మెంట్ కొనుగోలులో కాస్తంత భారం తగ్గించారు. డయాలసిస్ ఎక్విప్మెంట్ ధరలు కాస్తంత తగ్గనున్నాయి.
ఇక సామాన్య బడుగు జీవికి హోమ్ లోన్ల భారం కూడా తగ్గబోతోంది. గత 2 ఏళ్లుగా ఊరిస్తున్న గృహ రుణ అంశంలో ఇప్పటికి కరుణించారు. వీటితో పాటు చిన్న గృహాల నిర్మాణం కూడా ఇక నుంచి కాస్తంత సులభతరం కానుంది. ఇన్నాళ్లు చిన్న ఇల్లు కట్టుకోవాలన్నా తడిసి మోపెడయ్యే ఖర్చుల నుంచి కొంచెం ఉపశమనం కలిగించారు. ఇక రైతులకు భారీగా వరాలు ప్రకటించిన జైట్లీ దేశవ్యాప్తంగా ఫెర్టిలైజర్ల మీద సుంకాల భారాన్ని తగ్గించడంతో వాటి ధరలు కూడా మరింతగా తగ్గనున్నాయి. వీటితో పాటు వ్యవసాయ మోటార్ల ధరలు కూడా తగ్గేలా చర్యలు తీసుకున్నారు. దీంతో వ్యవసాయ మోటార్లతో పాటు రోజువారీ అవసరాలకు వినియోగించే మోటార్ల ధరలు కూడా తగ్గనున్నాయి. బంగారం ధరలు పెంచేసిన జైట్లీ వెండి మీద మాత్రం కరుణ చూపించారు. ఇక నుంచి వెండి ధరలు తగ్గుముఖం పట్టే అవకాశం ఉంది. సెల్ ఫోన్ల మీద వాటి నుంచి చేసే కాల్ రేట్లను పెంచిన జైట్లీ ఈ మధ్య కాలంలో బాగా పాపులర్ అవుతున్న స్మార్ట్ వాచ్ల ధరలు మాత్రం తగ్గించేలా అడుగులేశారు. మొత్తంగా ఈ బడ్జెట్లో సామాన్యుడు బడుగు జీవుల మీద పెద్దగా భారం పెంచకుండానే జాగ్రత్త పడ్డారు జైట్లీ. అసలు ఈ బడ్జెట్ లక్ష్యం ఏంటి? జైట్లీ అంతరంగం ఏంటి? బ్రేక్ తర్వాత చూద్దాం.